ప్రేక్షకులకి నమస్కారం. కాపునాడు టీవీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కళా సాంస్కృతిక విభాగం భువన విజయం నిర్వహణలో శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారు రచించిన భాగవతాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. దశమస్కందం పూర్వభాగంలో శ్రీ కృష్ణ పరమాత్ముని వారి యొక్క కథను మనం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీమత్పయో నిధినికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పూత లక్ష్మీ నృసింహం వదే కరావలంబం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి, అందుకని స్వామివారి శ్లోకాన్ని కూడా చెప్పుకుంటూ మనం ప్రవచనాన్ని ప్రారంభిద్దాం. ఆ విధంగా ఎద్దుల బండ్లన్నీ కూడా కట్టి ఉన్నాయి. ఆ కట్టినటువంటి ఒక బండి కింద ఈ పసిబాలుని ఆ యశోదమ్మ తల్లి ఉయ్యాల్లో పెట్టింది. వాళ్ళందరూ స్నానానికి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడండి కంసుడు పంపినటువంటి శకటాసురుడు అనేటటువంటి ఒక మహారాక్షసుడు. వాడు నేరుగా మాయావి వచ్చి ఎద్దుల బండిని ఆవహించేశాడు. ఆ బండిని ఆవహించి ఆ బండి మొత్తము చిన్ని కృష్ణుడి మీద 28వ రోజు బిడ్డ మీద కూలడి చంపేద్దామని వాడు వచ్చాడు. ఎన్ని ప్రయోగాలు చేశాడండి కంసుడు, చెయ్యనటువంటి ప్రయోగాలు లేవన్నమాట. చంపేద్దామని ప్రయోగించేటప్పటికీ కృష్ణుడు ఉయ్యాల్లో ఆడుకుంటున్నాడు, బండి కింద ఇట్లా పడుకున్నాడు. చూశాడు, ఎప్పుడైతే వాడు ఆవహించడం ప్రారంభించాడో చిన్ని శ్రీపాదం, గుల్లి 28వ రోజు పాదం అండి. ఆ పాదం ఎత్తి ఇట్లా తన్నాడు అంతే. ఆ బండిని ఇరుసుని ఇట్లా తన్నాడు. ఎట్లా ఇరుసుని తన్నేటప్పటికీ వెంటనే బండి మొత్తం ఆకాశంలో ఒక పెద్ద పెట్టున లేచిందటండి. దాబ్బున శబ్దం చేస్తూ ఆకాశంలోకి 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిపోయి ఎక్కడికక్కడ విరిగిపోయి నేల మీద దబ్బున పడేటప్పటికీ అందరూ ఆశ్చర్యం పోయారటండి. శకటము హరితన్ని నది విప్రకటం బయ్యగస ఇరుసుభారంభం గండ్లున్ వికటంబుగ నేలంబడినకట గోప బృందమాశ్చర్యపడన్. బాండి దాబ్బున నేల మీద కూలేటప్పటికీ పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శకటాసురుడు చనిపోయాడు. ఈ యమున ఒడ్డుకు వెళ్ళినటువంటి యశోద వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమిటి శబ్దం, ఏమైంది కృష్ణుడికి అని చెప్పి. అప్పటికి కృష్ణుడని పేరు లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనందరం మన సౌలభ్యం కోసం చెప్పుకుంటూ ఉన్నాం. వచ్చేటప్పటికి పసిపెట్టాడేమో ఇట్లా ఉన్నాడు ఉయ్యాల్లో. ఆ బండి ఏమో ఇరిగిపోయింది. చుట్టుపక్కల పిల్లలందరూ చేరి చప్పట్లు కొడుతూ ఉన్నారు. 4-5 పిల్లలందరూ కూడా. యశోద నందుడు వీళ్ళందరూ వచ్చి ఏం జరిగిందంటే, అమ్మా ఈ బండి ఏందో ఇట్లా ఊగిందమ్మా, వీడు చిన్నోడు ఉన్నాడు చూసాడా, ఈ కాలు పెట్టి డుబుక్కుమంది అన్నాడమ్మా, ఒక్కసారి ఎగిరిపోయిందంటే నమ్మలేదటండి యశోద నమ్మలేదట, గోప స్త్రీలు నమ్మలేదట. అదేంటి భలే తమాషాగా చెప్తున్నారే. బాలుండెక్కడ బండి ఎక్కడనవో బాగంబపై చెట్పడడం కాలందన్నట ఎక్కడా, వీడెక్కడా, ఆ బండి ఎక్కడా. 28 రోజుల పసిపిల్లవాడు బండిని అన్నాడట, అది ఆకాశంలోకి ఎగిరిందట, కింద పడిందట, మేము నమ్మాలట. బాలుండెక్కడ బండి ఎక్కడనవో భాగంబుపై చెట్పడడం కాలందన్నుడ ఎక్కడా, ఏలపడుతుల్గల్లాడి ఇది చెడ్డు పలుకుల్లో కంబులని చెప్పవడం. ఇట్లా కల్లాడతారేమయ్యా చిన్నపిల్లలు, మీరందరూ కూడా అబద్ధాలు చెప్తారేమని చెప్పి వాళ్ళు నడిచారట. వీళ్ళందరూ చూడండి, చూచినటువంటి పిల్లలు, సత్యమును చూచిన పిల్లలు చెప్పారు, చూడనటువంటి పెద్దలు నమ్మలేదు. లోకము తీరు అట్లానే ఉంటుంది. లోకము ఎప్పుడూ కూడా సత్యమును చూచి చెప్పిన వారిని నమ్మదు. ఎవరో చెప్పుడు మాటలు వింటుందే కానీ, అయ్యా మేము కళ్ళతో చూసామయ్యా ఇది జరిగింది అంటే సాక్షాత్తు ఆ పిల్లలు చెప్పినా నమ్మలేదట. అప్పటికి 28వ రోజు శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపానికి ఆ విధంగా శకటాసురుడు నేలకూడడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. శకటము అంటే ఏమిటి, అసురుడు అంటే ఏమిటి, నేలకూలడము అంటే ఏమిటి. కథలో భాగంగా అది చెప్పుకున్నాం, అది పక్కన పెడదాం. మన దేహం కూడా శకటమేనండి. అదేంటండి, దేహం కూడా శకటమేనా? అవును, శకటము అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి పోయే బండి అని అర్థం. మన దేహం కూడా బండేనండి. ఒక జన్మ నుంచి ఒక జన్మకి వెళ్తూ ఉన్నది. ఎట్లా వెళ్తూ ఉన్నది? ఆ శకటమునికి రథచక్రాలు ఉన్నాయి 2. మన శకటానికి 2 రథచక్రాలు ఉన్నాయి. పాపము పుణ్యముతోటి ఈ బండి కదులుతూ, ఈ దేహం కదులుతూ చేసుకున్నటువంటి సంపాదనని మూట పట్టుకొని ఈ దేహం వదిలేసి ఇంకో దేహానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కూడా ఈ 2 రథచక్రాలని తీసుకువెళ్తుంది. పాపాన్ని పుణ్యాన్ని కూడా. మళ్ళీ అక్కడ జీవిగా పుట్టి మళ్ళీ అక్కడ పెరిగి పెద్దయి
మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ఈ పాపపుణ్యం చక్రాలతోటే బండి నడుస్తూ ఉంటుందండి. అయ్యా మరి ఈ చక్రాలు అసలు ఈ పాపపుణ్యాలు మనల్ని వదలవా? మనము ముక్తి పొందామా అంటే ముక్తి పొందుతాము. ఎట్లానయ్యా అంటే అక్కడ ఎట్లాగైతే శ్రీహరి తన పాదాలతోటి శకటాసురుని తన్నాడో మన శకటాన్ని కూడా మన హృదయంలో కృష్ణ పరమాత్మని కనుక నింపుకుంటే ఆయన పాదాలు మన చుట్టూ ఉన్న ఈ 2 రథచక్రాలకి తంతాయన్నమాట. అప్పుడు వెంటనే లోపల ఉన్నటువంటి జన్మజన్మల కర్మ సంబంధం అనే ఇరుసు విరిగిపోతుంది. అప్పుడు మనము ముక్తి చెందుతాము. ఈ విధంగా శకటాసురుడి యొక్క వధ జరిగింది. అంతకుముందు పూతన వధ జరిగింది, శకటాసురుడి వధ జరిగింది. అలాగనే ఒకరోజు ఈ చిన్ని పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు కదా, క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి ఈ పిల్లవాడిని ఆ రేపల్లిలో యశోదమ్మ తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నదండి. ఒకరోజు ఆడిస్తుంటే అప్పటిదాకా చిన్ని పిల్లాడుగా ఉన్నాడు, బరువుగా మారిపోయాట కృష్ణుడు. ఎంత బరువు అంటే ఇట్లా అనిందట యశోదమ్మ. లేవాల వరి వీడేంది ఇప్పటిదాకా తేలిగ్గా ఉన్నాడు, విడిదంప అదే వీడేం మాయగాడు అని చెప్పి ఇంకా గట్టిగా ఇట్లా అందట. లేవాల. అలా ఎంత బరువుగా కృష్ణ పరమాత్మని ఒళ్ళో నుంచి లేపుదామన్నా కూడా లేవలేదట. కారణమేమిటి? సుడిగాలి రూపంలో ఒక రాక్షసుడు రాబోతూ ఉన్నాడు. అతని పేరు తృణావర్తుడు. ఆ తృణావర్తుడనే రాక్షసుడు కంసుడి పనుపన రావడం ప్రారంభమైందని కృష్ణుడికి తెలిసింది. వెంటనే గాలికి ఎగిరిపోకూడదని తన యొక్క శరీరాన్ని లోపల 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 బరువు పెంచేసుకున్నాడు. మళ్ళీ ఆకారం మారలే, ఆకారం పసిబిడ్డగానే ఉన్నాడు. సమస్త అఖిల భౌర భాండాలన్నిటినీ మోసేటటువంటి ఆ తండ్రి శరీరం బరువు పెరగడం పెద్ద విశేషం ఏముందండి ఆ మహానుభావుడిది. కొడుకునొకనాడు తొడపై నడుకొని ముద్దాడి తల్లి ఎలమి నివురుచో కడుదొడ్డ కొండ శిఖరము బడువున వేగయ్య నతడు వసుధాదీశ. ఆ విధంగా బరువు పెరుగుతూ ఉంటే కంసుని పంపున వచ్చినటువంటి తృణావర్తుడు అత్యంత వేగంతో సుడిగాలి రూపంలో ఆ యశోద వాళ్ళు కూర్చున్నటువంటి ప్రాంతం మీదికి దూసుకురావడం ప్రారంభించాడు. కరుడకు కంసని పంపున నరికి తృణావర్తుడు అవని కవచాటముగా సురకరు వలి బిస బిస నరుదగమనిన ముసరి బిసరి హరిగొనిపోయన్. బిస బిస నరుదరమని నరికి హరిగొనిపోయన్. వేగంగా వచ్చాడు గాలి రూపంలో. మళ్ళీ యశోదను ఏం చేయలేదండి, వాడు వచ్చింది కృష్ణ పరమాత్మ కోసం. ఆ గాలి వచ్చి ఈ ఒళ్ళో కూర్చున్నటువంటి బిడ్డని ఎగరేసుకుని ఆకాశానికి వెళ్ళిపోయింది సుడిగాలి. ఇప్పుడంటే మనకు సుడిగాలి తెలియదు, కానీ పూర్వకాలం మన ప్రాంతంలో కూడా సుడిగాలు వస్తూ ఉండేవి. ఇప్పటికే అమెరికా అట్లాంటి ప్రాంతాలలో సుడిగాలు వస్తూ ఉంటాయి. వాటిని టైఫోన్లని రకరకాలుగా చెప్తూ ఉంటారు. గాలి దెబ్బకి ఆకాశానికి ఇళ్ళే ఎగిరిపోతూ ఉంటాయి. పిల్లలేముంది, ఎప్పుడైతే హరిని ఎగరేసుకొని పోయినాడో హరికి అర్థమైంది, వీడు నాతో ఆట మొదలు పెట్టాడు. అంతకంటే మాయావి కదండి ఈయన, అంతకంటే భీభత్సంగా ఆట మొదలు పెట్టాడు. ఇలా ఎప్పుడైతే వాడు పైకి ఎగరేసుకొని పోయాడో గాలిలో ఎగిరిపోతూ ఉన్నాడు పరమాత్మ. ఎగిరిపోతూ తన శరీరాన్ని గట్టిగా పెంచేసుకుంటూ ఉన్నాడు. లోపల లోపల బరువు పెంచుతూ ఆ గాలి రూపంలో ఉన్నటువంటి తృణావర్తుడి కంఠాన్ని ఇట్లా పట్టుకున్నాడు. కంఠాన్ని పట్టుకునేటప్పటికీ ఆ గాలి రూపంలో ఉన్న తృణావర్తుడు కాస్త వెంటనే తన కంఠానికి ఏదో గుదిబండ పడ్డట్టుగా బీసిపోయాడు. ఇంకా వదలట్లేదు, భయపడిపోయాడు వాడు. భయపడినా సరే ఇట్లా విదిలిచ్చాడు. సుడిగాలి కొట్టేసింది, బాగా కొట్టేసినా సరే కింద పడట్లేదు వీడు. వరే ఈ పిల్లవాడి చేతిలో చిక్కుకున్నాడని ఇట్లా గిలగిల కొట్టుకుంటున్నాడు. గాలి రూపంలో ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ గట్టిగా పట్టుకున్నాడు. మెడ బిడియబట్టుకొని దిగబడి అడి బాలకుని చేత పర్వతని భోచేన్ విడిబడి జాలక వాడురిబడి బెగడెడు ఖగము భంగి భయమం పొందన్. ఎట్లాగైతే ఆ చేతులు వేసి పట్టుకునేటప్పటికి ఉరివేసినట్టయిపోయిందట. ఉరివేసినట్టయిపోయి భయపడిపోయాడు. వాడికి ఊపిరి ఆగిపోతున్నది. ఊపిరి ఆగిపోతూ కింద పడిపోయాడు. హరికరితల పీడనమున పరవశుడై రాళ్ళ మీద భక్తాంకుడై సురవైరి భటుడు కోలెను బురభంజను కోల కోలు పురమంబోలెన్. ఆ విధంగా సుడిగాలి రూపంలో వచ్చిన తృణావర్తుడు నేల మీద కూలిపోయాడండి. పురభంజను కోల
కోలు పురమంబోలిన్. ఆ నేల మీద పట్టం కూడా ఎట్లా పడ్డాడంటే, పురభంజనుడు అంటే త్రిపురాసుర సంహారం చేసినటువంటి శివుడు ఎప్పుడైతే బాణాలను విడిచి ఆ త్రిపురాలను కింద పడేశాడో అట్లా డబ్బమని నేలపడ్డాయో, ఇట్లా ఈ తృణావర్తుడు అనే రాక్షసుడు రాళ్ళ మీద పడి కొట్టుకొని గిలగిలగిల చనిపోయారు. మళ్ళీ యశోదానందులు వీళ్ళంతా ఆశ్చర్యపోవడం అని అయిపోయింది. ఈ విధంగా గడుస్తూ ఉన్నాయి. కృష్ణుడు పెద్దవాడడం ప్రారంభించాడు, కొంచెము నడకలు కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు పేరు పెట్టాల్సిన అవసరం వచ్చింది. అప్పటిదాకా మనకి బాలుడు బాలుడు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాంటి సమయంలో గర్గ మహాముని నందుని ఇంటికి వచ్చాడు. పరమాత్మనికి పేరు పెట్టాలి అంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఆ పరమాత్మని యొక్క గుణములు తెలిసిన వాళ్ళు మాత్రమే పేరు పెట్టగలరు. ఆ నందుడు గర్గముని చూశాట. పిలవకుండానే వచ్చాడే ఈ మహానుభావుడు, ఎందుకు వచ్చాడు అనుకుంటూ నందుడు ఆయన్ని, యశోదానందులు ఆ గర్గ మహామునిని వాకిట్లోకి వెళ్ళి ఘనంగా స్వాగతించాడు. స్వాగతించి నందుడు అంటున్నాడు, స్వామి, ఊరగరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు. అయ్యా మహానుభావులయ్యా, మీరు మాలాంటి చిన్న చిన్న వాళ్ళ ఇళ్ళకి మామూలుగా రారు కదయ్యా, ఏదో కారణం ఉండే ఉంటుందయ్యా. ఓ స్వామి, నీవు ఎందుకు వచ్చావో తెలియదు, కానీ మా ఇంటికి వచ్చావు. మా ఇంటికి నీవు వచ్చిన సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మంగళకరమైనటువంటి కారణం అవుతుంది అంటూ గర్గ మహాముని ఘనంగా స్వాగతించారు యశోదానందులు. ఆ రేపల్లె మొత్తం వాళ్ళని గర్గ మహాముని స్వాగతించి ఆనందంగా ఉంటే, ఉయ్యాలలో ఈ చిన్ని కృష్ణుడిని చూశాట. చిన్ని కృష్ణుడిని చూసి ఇతనికి పేరు పెడదాము అని చెప్పి నిర్ణయించుకున్నాట గర్గ మహాముని. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశ. గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం. లోకా సమస్తాం సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.